హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వసుదేవ కుటుంబం. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో మెన్యూ రాగి సంగటి ముద్ద చాలా బాగుంటుందండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి కాల్షియం కంటెంట్ ఉంది. పిల్లలకి చాలామందికి ఈ రోజుల్లో జాయింట్స్ కానీ ఎముకల్లో కానీ బలం తగ్గిపోతుంది. అందుకు పిల్లలకి చాలా మంచిదండి. రాగి జావ కానీ రాగి సంగటి కానీ అలవాటు చేయాలి. రెగ్యులర్గా మసాలాలు తినే కంటే సింపుల్గా అప్పుడప్పుడు రాగి సంగటి కూడా పిల్లలకి అలవాటు చేయాలి. చాలా మంచిది. మంచి మిల్లెట్స్లో మంచి ప్రోటీన్ ఉంది. మంచి ప్రోటీన్తో పాటు వాటిల్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కనుక మనం రాగి సంగటిని పిల్లలకి అలవాటు చేయాలి. మరి రాగి సంగటి ఎలా చేయాలో చూసేద్దామా? మరి రండి కిచెన్కి వెళ్దాం. రైస్ ముందుగా ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకొని కొంచెం ఎసరు ఎక్కువగా పెట్టుకొని రెడీ చేసుకొని మూత పెట్టుకుంటున్నాను. ఇక దీంట్లోకి పాలకూర పప్పు చేసుకుందాము. పాలకూర పప్పు కోసం పాలకూర నీట్గా కడిగేసి ఉంచాను. ఆ తర్వాత దాంట్లోకి కావాల్సిన పచ్చిమిర్చి, కొంచెం చింతపండు రెడీ చేసుకున్నాను. ముందుగానే కందిపప్పు కూడా కడిగేసి ఉంచానండి. ఇదిగో ఒక ఆనియను, పచ్చిమిర్చి, చింతపండు ఇందులో వేసుకొని పాలకూర కూడా నీట్గా సన్నగా తరుక్కోవాలి. అలా తరగడం వల్ల పాలకూర త్వరగా మెల్ట్ అవుతుంది పప్పులో. ఇదిగోండి పాలకూర కూడా తరిగాను, ఇందులో వేసుకుంటున్నాను. పాలకూర వేసుకున్న తర్వాత 1 టీ స్పూను పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూను కారం వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా. ఇక ఒక స్టవ్ మీద రైస్ పెట్టాను కదా, ఇక రెండో స్టవ్ వెలిగించుకొని పప్పు కూడా పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, పప్పు ఉడికిపోతుంది. పాలకూర త్వరగా మెల్ట్ అయిపోతుందండి. రైస్ కూడా ఉడికొస్తుంది. ఆలోపు మనము రాగి పిండిని తయారు చేసుకుందాం. ఒక గిన్నె తీసుకున్నాను. అందులో ఒక 4 టీ స్పూన్ల రాగి పిండిని వేసుకుంటానండి. రాగి పిండి ఆల్రెడీ నీట్గా ఆడిచి పెట్టాను, అంటే మిల్లుకి వేసి ఉంచందే. నేను ఎక్కువ పట్టించను, ఎప్పుడు అవసరమో అప్పుడే పట్టిస్తాను. ఇది వచ్చేసి ఇందులో సాల్ట్ అది ఏం కలపలేదు. రాగి పిండిని నీట్గా 5 స్పూన్లు వేసుకున్నాం కదా, ఇందులో 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే వేసుకుంటే బాగా కలిసిపోతుంది. సాల్ట్ వేసుకున్నాక తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం పల్చగా కలుపుకోవాలి. అంత థిక్గా కాదు, మరి అంత పల్చగా కాదు, మీడియం లెవెల్లో ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలపడం వల్ల రాగి సంగటి ఉండలు కట్టదండి. రాగి సంగటి ఉండలు కట్టకుండా ఉండాలి అంటే ఇలా ఉండాలి. ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. మరీ చిక్కగా లేదు, మరీ పల్చగా లేదు. ఇక రైస్ అయితే బాగా ఉడికిపోయింది, మెత్తగా మెల్ట్ అయిపోయిందండి. ఇక ఈ రైస్ని ఒకసారి బాగా కలపెట్టుకోవాలి. ఎందుకంటే రాగి పిండి వేసే ముందే రైస్ని కలపెట్టుకుంటే మెత్తగా అవుతుంది. నేను గిన్నెలో వేసాను కదా, అదే కుక్కర్లో అయితే చాలా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. చూసారా? ఇక రాగి పిండి వేసుకోవడానికి కరెక్ట్ సమయము. ఇప్పుడు రాగి పిండిని ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అలా రైస్ను రాగి పిండిని నీట్గా కలిపేసుకోవాలి. పూర్వము మన దగ్గర కర్రతో చేసిన తెడ్లు ఉండేటివండి. తెడ్లతోటి చేస్తే అసలు చాలా బాగా మెల్ట్ అయిపోతుంది తెలుసా. ఇప్పుడు మనము స్పూన్ సహాయంతో, ఒక హస్తం సహాయంతో చేయాలన్నమాట. ఇక తప్పదు. రుచిగా ఉండాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా, అదన్నమాట. ఇలా వన్ సైడు మీరు క్లాక్ వైజ్ అయినా లేదా యాంటీ క్లాక్ వైజ్ అయినా ఒకే ఒకసారి ఇలా ఒక్క టైపే కలపాలండి. అలా ఇలా 2 విధాలుగా కలపకుండా ఒకే దిశలో కలుపుకుంటూ మొత్తం రెడీ చేసుకోవాలి. ఇక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆలోపు మన పప్పు అయిందండి. విజిల్ వచ్చేసాయి, 3 విజిల్స్ వచ్చేసాయి. ఇక ఇది చల్లార పెట్టుకుందాము. ఒకసారి మగ్గిందో లేదో చూసుకొని మళ్ళీ 2 సార్లు ఇలా కలబెట్టుకోవాలండి. రాగి సంగటి నీట్గా కలిసిపోతుంది, రైస్ కూడా మెల్ట్ అవుతుంది.
అలా 2-3 సార్లు కలపెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే పిండి కూడా బాగా ఉడికిపోతుంది. చూసారా, రెడీ అయిపోయింది ఇక రాగి సంగటి. ఇక మూత పెట్టి 2 మినిట్స్ ఉంచాక నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. మూత పెట్టేస్తున్నాను. ఇక చాలండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ హీట్కే మగ్గిపోతుంది. ఇక మన పప్పు చల్లారిపోయింది. ఇక పప్పు పోపు పెట్టుకుంటున్నాము. ఇదిగోండి, ఆల్రెడీగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు 4 వేసుకున్నాను. ఒక 4-5 వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఇక 4 కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర ఎండుమిర్చి లేవండి, అందుకే నేను ఎండుమిర్చి చేయలేదు. ఎండుమిర్చి చేస్తే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇక ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొందరైతే ఆనియన్ వేయరు, నేనైతే ఆనియన్ వేస్తాను తప్పనిసరిగా. పోపులో చాలా రుచి అనిపిస్తుంది. మా పిల్లలకి ఆనియన్స్ అంటే ఇష్టం అన్నమాట, ఫ్రై చేసినవి. ఇది ఫ్రై అయ్యేలోపు పప్పు ఎనుపుకుందాము. నేను తగినంత సాల్ట్ వేసుకొని పప్పును ఇలా ఎనిపేసుకుందాం. అసలు పాలకూర చాలా త్వరగా మెల్ట్ అవుతుంది. ఏంటంటే పచ్చిమిర్చి నలగడం కోసమే పప్పును మెదుపుకోవాలి. పప్పు గుత్తి సహాయంతో మంచిగా ఇలా మెదుపుకొని రెడీ చేసుకున్నాను. రెడీ అయిపోయింది కదా. ఇక మన పోపు కూడా నీట్గా ఫ్రై అయి ఉంటుంది. ఫ్రై అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం చల్లారాక పప్పును పోపులోకి తిరగదిప్పేసుకోవాలి. అలా వేసుకున్న వెంటనే మూత పెట్టేసుకుంటే ఆ తాలింపు స్మెల్ అనేది బయటికి పోకుండా పప్పులోనే ఉంటుంది. ఇక రెడీ అయిపోయిందండి. రాగి సంగటి కూడా చల్లారింటది. ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులో కొంచెం మంచినీళ్ళు వేసుకున్నాను, వాటరు. రాగి సంగటి ముద్ద చేసుకోవాలి. మీరు తినాలంటే ఇలా కూడా తినొచ్చు, కానీ ముద్ద చేసుకుంటే కొంచెం రుచి వేరండి. ఇదిగోండి, నేను రాగి సంగటి ముద్ద కోసం ఒక ప్లేట్ తీసుకొని హస్తం సహాయంతో రాగి సంగటిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అలా చేసుకున్నాక మనం వాటర్ తీసుకున్నాం కదా ముందుగా, ఆ వాటర్ని చేత్తో తడుపుకొని రాగి సంగటి ముద్ద కట్టుకోవాలి. అదిగోండి, అలా వాటర్ తీసుకొని వాటర్ సహాయంతో అలా ముద్ద కట్టాలండి. కొంచెం వేడిగా ఉంటే వాటర్ తీసుకొని చేయి తడిపేసుకుంటూ అలా ముద్ద కడుతూ ప్లేట్లోకి తీస్తూ రెడీ చేసుకోవాలి. అంతేనండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అలా రౌండ్ చేస్తూ అలా చేయాలి. అంతే. మీకు ముద్ద కట్టడం రాకపోయినా పర్వాలేదండి, అలా అయినా తినొచ్చు. ఇదిగోండి, రెడీ అయిపోయింది. ఇది ప్లేట్లోకి తీసుకుందాము. అదిగోండి, రాగి సంగటి ముద్ద రెడీ. అలాగే రెండోది కూడా తీసుకొని రెడీ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ అండి. తడి చేసుకుంటూ ముద్ద చేసుకుంటూ ప్లేట్ సహాయంతో ఉండగట్టుకోవడమే, అంతే. ఇక రెండో ముద్ద కూడా రెడీ అయిపోయింది. అది కూడా ప్లేట్లోకి తీసుకొని పాలకూర పప్పుతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇక మెయిన్ ఐటమ్ ఏంటంటే నెయ్యి లేకుండా రాగి సంగటి రుచే వేరండి. నెయ్యి ఉంటేనే రాగి సంగటి చాలా రుచిగా ఉంటుంది. ఇలా గుంట చేసుకొని నెయ్యి అందులో వేసుకున్నారంటే రాగి సంగటి ముద్ద కొంచెము నెయ్యి కొంచెము పప్పు కొంచెము అద్దుకొని తిన్నారంటే మిగతా ఏ మసాలా కర్రీస్ మసాలా ఫుడ్స్ అవసరం లేదండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాల్షియం ఎక్కువ ఉన్న పదార్థాలు పిల్లలకి పెట్టడము ఎముకల్లో బలాన్ని పెంచే మంచి ఆహారం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ఈ విధంగా మీరు రాగి సంగటి ముద్ద వారంలో ఒక రోజైనా కంపల్సరిగా చేసి పిల్లలకు పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇక చాలా రుచిగా ఉంటుంది. నేను ఇందులో రాగి పిండి కొంచెం తక్కువ వేసాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకొని టేస్ట్ చూడొచ్చు. రుచిలో మాత్రం ఏ మార్పు ఉండదు, చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రాగి సంగటి ముద్ద రెడీ అండి. పొలాల గట్టున కూర్చొని ఈ రాగి సంగటి ముద్ద రైతులు ఆస్వాదిస్తారు. అదే విధంగా మనం ఇంట్లో కూడా ఆస్వాదించవచ్చు. చాలా బాగుంటుందండి పాలకూర పప్పు రాగి సంగటి.
ఏ కర్రీ అయినా, పులుసు కర్రీస్ అయినా, ఏవైనా, ఈవెన్ పచ్చడి అయినా కూడా చాలా బాగుంటుందండి. మా నానమ్మ అయితే పచ్చి పులుసు, నలుసురు కారం అని చేసేది అద్భుతంగా ఉంటుందండి ఆమె చేతి వంట. ఈరోజైతే నేను ఇక్కడే టేస్ట్ చూసి మీకు చెప్తానండి. చాలా బాగుంటుంది. నెయ్యి కూడా కరిగిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. అలా నెయ్యిలో ఒక డిప్ చేసుకొని, ఒక డిప్ వచ్చేసి పప్పులో అలా చేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి రాగి సంగటి ముద్ద. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ సాంబార్ చేశానండి. మీరేం చేసుకున్నారో నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇదండి రాగి సంగటి, చాలా బాగుంటుందండి రాగి సంగటి. నేను ఏ విధంగా అయితే చేశానో సెరవులో మీరు వచ్చేసి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో ముందుగా రైస్ను ఉడికించుకొని ఆ తర్వాత పిండి ఏ విధంగా అయితే వేసానో అదే విధంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత విజిల్ పెట్టొద్దండి, విజిల్ పెట్టకుండా అలా మగ్గించుకోవాలి. పాలకూర పప్పు చేశాను, చాలా బాగుంటుంది పాలకూర పప్పు. ఆకుకూర చాలా మంచిదండి. అన్నీ ఈ రోజుల్లో కల్తీ ఎక్కువగా ఉంది, కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ మంచి పోషకాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్లోనే ఇమ్యూనిటీ బూస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మంచి ఇమ్యూనిటీ బూస్ట్ కోసం మంచి ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. ఇక ఈ రాగి సంగటిలో ఏ పులుసు కూరనైనా చాలా బాగుంటుందండి. ఈవెన్ పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది. మా నానమ్మ అయితే నలుసురు కారం చేసేదండి చిన్నప్పుడు, చాలా రుచిగా ఉంటుంది. పచ్చి కారం దంచిన ఆమె చేతులతో అమృతంలాగా ఉంటుంది. అందుకే పూర్వము రైతులు రాగి సంగటి తినే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళండి. ఇప్పటి రోజుల్లో ఫుడ్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మా అబ్బాయి అయితే చిన్నప్పుడు నాలాగేనండి, నేను కూడా చిన్నప్పుడు అస్సలు రాగి సంగటి తినేదాన్ని కాదనమాట. రాగి సంగటి నాకు వద్దు, మా నానమ్మని ఎక్కువగా ఇబ్బంది పెట్టేదాన్ని. నాకు రాగి సంగటి వద్దంటే వద్దు, అలా ఇబ్బంది పెట్టేదాన్ని. సేమ్ అదే సిచ్యువేషన్లో నా కొడుకున్నాడు, చిన్న కొడుకు. అస్సలు తినడానికి ఇష్టపడండి, బలవంతంగానైనా నేను తినిపిస్తాను. హెల్త్కి ఏదైతే ఇష్టమో అదైతే వద్దంటారు. పిజ్జా బర్గర్స్ అయితే ఓకే కావాలి అంటారండి. అందుకోసము అది వాళ్ళ రుచి కోసము, ఇది ఆరోగ్యం కోసము. కానీ కంపల్సరీగా మనము పిల్లలు మారం చేసినా కూడా ఏదైతే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో కంపల్సరీగా మనం పోషకాలన్నీ అందియాలి కదండి. పిల్లలు ఏది వద్దంటారో అందులోనే ఆరోగ్యము, అందులోనే అన్నీ ఉన్నాయండి. అది తెలుసుకోలేరు. ఎప్పుడైతే తెలుసుకుంటారో దాన్నే ఫాలో అవుతారు. చూడండి, ఇన్ని బట్టలు ఉన్నాయండి స్టిచ్చింగ్ చేసేదానికి. ఇవి వచ్చేసి మొత్తం స్టిచ్చింగ్, ఇవిగో మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకొని మళ్ళీ నైట్ కటింగ్ చేసుకోవాలి. ఆ బ్లౌజులు ఉన్నాయి, అవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి విద్యననేది పంచాలండి. నేను ఎప్పుడు కూడాను ప్రతిదీ లెర్నింగ్ చేసుకుంటూ ఉంటానండి. లెర్నింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ప్రతిరోజు వయసుకు సంబంధం ఉండదండి. నేను ఆర్టికల్స్ చదువుతాను, వాటిల్లో ఉన్నది నేర్చుకుంటాను. నేర్చుకోవడంలో వయస్సుకు సంబంధం ఉండకూడదు. ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవడానికి వెనకాడకూడదు. ప్రతి ఒక్కటి అందరూ పుడుతూనే నేర్చుకొని రారు కదండి. ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలండి. ఏ విషయమైనా కూడా మనము నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచాలి కూడా అండి అని నా ఉద్దేశం అండి, నా సొంత ఒపీనియను. మిగతా ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుందండి. ఆ టాలెంట్ని మీరు బయటికి తీసి మీరు కూడా మీకు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ను మెరుగుపరచండి. మనల్ని మనం షైన్ చేసుకోవాలండి. ఎవరు మనకొచ్చి చెప్పరు, నువ్వు ఇది చేసుకో, ఇది చేసుకుంటావు నీకు ఇది అని. ఎవరో కొద్దిమంది చెప్తారు మనకు ఆ విధంగా. అది మన ఆప్తులయ్యే ఉంటారు. ఇక మనం ఏ పనైనా చేయడానికి ఒక ప్రణాళిక అనేది ఉండాలండి. ఈ టైంలో ఇది చేసుకోవాలి, ఈ టైంలో ఇది చేసుకోవాలి. ఆ టైంకి మనము రీచ్ అవుతామండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం అండి. ఈ టైంకి ఇది చేసుకోవాలనుకుంటే ఆ టైంకి అది చేసుకోవాలి. అలా చేసుకుంటానండి. అలా చేసుకుంటే ఒక్కోసారి నిద్ర కూడా సరిపోదు, వర్క్ ఎక్కువ, ఓన్గా చేసుకోవాలి, సింగిల్ హ్యాండ్తో చేసుకోవాలి. కొన్ని సమయాలు అనేది అలా ఉంటాయండి. వర్కింగ్ ఉమెన్స్ మరి ఎలా చేస్తారో నేనైతే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతుంటానండి. ఇంట్లో హోమ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్స్ని చూసుకుంటూ, అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి మహిళలు నాకు ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే చాలా గ్రేట్ అనిపిస్తుందండి. అదండి ఈరోజుటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు యూస్ఫుల్ అవుతే అంతకంటే భాగ్యమా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. బెల్ సింబల్ నొక్కడం మాత్రం అస్సలు మరవద్దండి.
మరో మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంటుంది నేను మీ సులోచన. అంతవరకు సెలవు. నమస్కారం.